ఒంగోలు నగరంలోని 3వ డివిజన్ 4వ డివిజన్ ప్రకాశం కాలనీ వద్ద నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే డివిజన్లో అభివృద్ధి మరియు సంక్షేమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందని, పింఛన్లు పెంచాం, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లి వందనం ఇస్తున్నాం, మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అని తెలిపారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు త్వరలో మొదటి విడతలో అన్నదాన సుఖీభావ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, డివిజన్లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. बोलते नहीं क्या अब तक बोले बोलते नहीं क्या घट्ट बात करी जनम्मा हल्का बोलो को बोलो मन्ना बैठी नहीं ले यार ये रोज जान आ जाती है हरे बात बड़ी लगा हरे बात अच्छी जाती है बोल पकड़ो ऊपर को बस राज है फर्क आता है माटली पट्टी आने का स्पीकर दी मनो नहीं नहीं ले रहे हैं ना ना हार्ट ऑपरेशन చేశారు సార్ 1 ఇయర్ కొంచెం గాయం వస్తుంది చూడండి ఫ్యామిలీ వాళ్ళు పట్టించుకోవాలి. ఇక్కడే ఒంగోలులోనే ఉంటాం. పార్టీకి వాళ్ళు ఉంటారు. ఒక అబ్బాయి వికలాంగులు అబ్బాయి ఇంకో అబ్బాయి మెకానిక్ సార్ పట్టించుకుని 2 మగపిల్లలు. ఇలా ఏంటంటే కొద్దిగా ధైర్యంగా ఉంటుంది, ప్రతి దానికి బాగా వస్తుంది. మనం ప్రతి కూడా తొందరపడి ఆ సహాయం అడిగే మనిషి ఉంటుంది సార్. బాగా ఓపెన్ కోడలు బాగా ఇబ్బంది పడుతుంది. మామూలుగా ఆర్థిక సహాయం అడిగే పరిస్థితి కూడా కాదు. ఇప్పుడు మరి జల్గా ఉండే రేటానికి కూడా ఇబ్బంది పడుతుంది. నా అడ్డుంటుంటే ఏమో పడితే వీడియోదిగా మంచి అయ్యమని సార్ జరగ సార్ హైదరాబాద్ లో యాక్సిడెంట్ ఏంటంటే ప్రాణం సార్ వచ్చిన వచ్చే మామూలుగా ఓరేస్తాడు. ఇంకొక అబ్బాయి ఏం చదువుతున్నాడు? కట్టు పనికి మనోడు నెలకి సార్ చెప్పారు. నేను భావన దగ్గర పెట్టున్నాను సార్. మన కరోనాకాలికి ఒక్కడి కూడా ఇవ్వలేదు సార్.
ఇప్పుడు 2 ఇయర్స్ నుండి అడుగుతుండే 2 ఇయర్స్ మధ్యలో ఎమ్ముకుంటే ఎంత వస్తుంది? అదే నెలకి కదా తీసుకొని ఇది తీసుకుని నెల వచ్చేటప్పుడు మళ్ళీ పని అవునండి. నాకు వెనక్కి రాను వైర్ వచ్చింది అన్న కింద పడి అలా కొద్ది పక్కన అదే ఇక్కడ ఇద్దరం సమానంలో నీట్గా కంటిన్యూస్గా తీసుకోవాలి వాళ్ళు కారు ఉందంటారా? కార్ లింక్ అయింది సార్ వాళ్ళు మనవాడిది అందుకని పెన్షన్ కావాలి కార్డులో ఉంది కార్డులో ఉంది సార్ మనం కదా సపరేట్ చేసేసి సచివాలయం పెట్టుకొని కొనండి చెప్పండి మాకు ఉండు 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 మీ సెంటరా నీళ్ళు వచ్చారు బాటిల్ కొట్టి సచివాలయం తర్వాత మామూలు సార్ ఫస్ట్ పచ్చగా వస్తాయి సార్ తర్వాత మామూలుగా ఫస్ట్ పచ్చగా వస్తాయి సార్ తర్వాత మామూలుగా వస్తాయి ऊपर रखे तो क्या जी बोलो बोलो मत बोलो ऊपर रख ऊपर बोलो అంత క్లారిటీగా ఉంటాయి చెప్పాను వెనకాల అవుట్లెట్ కరెక్ట్గా దానివల్ల చేస్తున్నారు క్లాస్ టాప్ అమ్మా ఇప్పుడే చూశారు పక్కన తీసుకురాపో ఇప్పుడు పక్కన వాళ్ళు అట్టే అన్నారు వాళ్ళు మేడం గారు సైడ్ అడ్డం వస్తారా అదే
మీ అందరం చేద్దామని కదా. రంగమ్మ శబ్దం అదే చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా అలాగే రాలేదు. సైడ్ కొద్దిగా మాట్లాడు. మీరు కూడా పక్క రండి. వద్దులే అన్నా అది వేసిరేసారు. సైడ్ నుంచి చెప్పండి. మేడం మీరు కొద్దిగా ముందుకు ఉండండి, ముందుకోండి, వెనక వెనక వెనక.
ఇక్కడే ఉంటాం. ఇది దగ్గర అక్క సైడ్ అండి ఇది అక్క ఇదిగా అదే पूरे करते तो भी 15,000 को नहीं दिलाया नहीं दिलाया పక్కలేండి సార్ బాగానే ఉంది కాలవే కొంచెం పగల పడుతున్నారు లోపల కొద్దిగా వెనకంలో డాక్టర్ సర్టిఫికెట్ 90% ఉంది. వికలాంగుడు సార్ వైసీపీ ప్రభుత్వంలో లక్షాధికారి అని చెప్పి తీసేశారు. ఈయన కింద ఎన్నో ఉన్నాయని చెప్పారు. నేను వెళ్ళి ఎంక్వైరీ కాదు ఇప్పుడు ఇమీడియట్గా పెట్టుకోవచ్చు. ఇమీడియట్గా ఇట్లాంటి పెట్టండి జనరల్గా వచ్చి ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఇవన్నీ డైరెక్ట్గా ఇప్పటి నుంచి ఇమీడియట్గా అప్లై చేయాలి. ఇటు వస్తాను అన్నా ఇటు లేండి అన్న కొద్దిగా పక్కన ఎమ్మెల్యే గారు చూడండి. ముందు రండి సార్కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకు అమ్మబడి వచ్చిందా? ఒకసారి డీజే అన్నాను అందరూ.
సంవత్సరంలో మార్పు కానీ వాళ్ళకి ఇబ్బందుల్లో ఒకటి కొంచెం ట్రైన్ ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు. ట్రైన్ కానీ శానిటేషన్లో అక్కడక్కడ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా కూడా మార్పు అనేది ట్రైన్లు ఇవన్నీ కూడా ఇచ్చే విధంగా దాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. కొంచెం ముందు పెట్టు, వాయిస్ రావట్లేదు. పట్టాలి బాడీ ఇంట్లో ఉంటున్నాము, ఏదైనా పట్టాలి చెప్పేసి కూడా వాళ్ళు కూడా అడుగుతా ఉన్నారు. అది కూడా దాన్ని కూడా అన్నీ నోట్ చేసుకోమన్నా మా ఫుడ్ ప్రెసిడెంట్ మరియు చెప్తా ఉన్నారు. మళ్ళా కూడా ఇది అయిన తర్వాత కూడా డోర్ టు డోర్ పోయేసి డోర్లో ఉండే సమస్యలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఏదైతే ఒక సంవత్సరం లోపల మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇళ్లలో సమస్యలు కూడా చాలా పేదరికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు. వాళ్ళకి డైలీ కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం తెలిసి తెలియకుండా ఉన్నాయి. దాన్ని కూడా మనం ప్రభుత్వంలో వెళ్తాం. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే 10 రూపాయలు వస్తుంది అనేది కూడా ఈరోజు ఇవన్నీ కూడా చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళ ఏది మీద ఇంకా పెద్దగా ఒక మంచి వాతావరణం రేషన్ కార్డు కూడా కొంతమందికి ఏంటంటే బైఫర్కేషన్ దగ్గర ఇబ్బందులు సర్కరీ కొడుకుల దగ్గర ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా తల్లికి వందనం దాంట్లో కొంతమందికి పిల్లలకి డబ్బులు పడలేదని చెప్పి రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల ఉన్నాయి. అలాంటివన్నీ కూడా రెక్టిఫై చేయమన్నా నాకు తగిలింది కూడా 3-4 తగిలింది. ఆ 3-4 కూడా ఇప్పుడు తిరిగిన ప్రభుత్వంలో కూడా దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లోకి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే మార్గాలు మాత్రం చేస్తాం. తోపుడు బండ్లు అడుగుతున్నారు, అవన్నీ మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకు కూడా బండ్లు కూడా ఇస్తూ ఉంటుంది. ఒక 5-6 బండ్లు అడిగారు, 5-6 బండ్లు కూడా తోపుడు బండ్లు ఇస్తారు. వాళ్ళంతా పేదవాళ్ళు మేము ఆల్రెడీ ఒక మొదలు పంపించున్నాం. ఇంకా ఇన్ఛార్జ్ వచ్చే వల్ల వాళ్ళని ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తొలి అడుగు పేరుతోటి 4.1 ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది. ఈరోజు మా శాసనసభ్యులు దాంచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో 3-4 డివిజన్లలో పర్యటించడం జరిగింది. ప్రజలందరూ కూడా నిరంకుశ పాలన అంతముంది, ప్రజాపాలన వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెన్షన్ల పెంపు కానీ, గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానీ, అట్లాగే తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా నిరుద్యోగులకి ఈ డిఎస్సి ప్రకటన వేయటం కానీ, ఈరోజు పెద్ద కంపెనీలు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు కల్పించే క్రమం, అట్లాగే అన్ని వర్గాల ప్రజలకి, రైతులకు కానీ, మహిళలకు రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు, వాటితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఒంగోలు నగరంలోని ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఈ బ్యూటిఫికేషన్, వీటన్నిటి పట్ల కూడా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా జాగ్రత్తగా శానిటేషన్ మీద కావచ్చు, వీటి డ్రైనేజ్ వ్యవస్థ మీద కూడా శ్రద్ధ పెట్టి ఇంకా ప్రజల మన్నలు పొందే విధంగా కూడా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు 3-4 డివిజన్లు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, దాంట్లో లోటుపాట్లను సరిచేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి తిరిగి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను తెలియజేయటం, అదేవిధంగా వారికి ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని అవి పరిశీలించే దిశ కార్యక్రమం తొలి అడుగులో భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మొదలైంది. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఈరోజు 3-4 డివిజన్లో ఈరోజు 3-4 డివిజన్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు మొత్తం పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నారు.
అదేవిధంగా ఏదైతే ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే పెంచడం, అదేవిధంగా ప్రతి ఇంటిలోని ప్రతి బిడ్డకి తల్లికి వందనం డబ్బులు అందజేయటం వంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలు మాకు అందుతున్నాయని వాళ్ళు ఆనందంతో, హర్షంతో ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డివిజన్లో ఈ గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈ 3-4 డివిజన్లో ముస్లిమ్స్ ఉన్న ఎక్కువ ఏరియాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు. వాటిని అనేక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసింది. ముఖ్యంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, లైటింగ్ అని అనేక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులు తెలిసి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదే డివిజన్ అధ్యక్షులు కానీ, ముఖ్య నాయకులు కానీ, హృదయపూర్వక కార్యకర్తలు కానీ, నాయకులు కానీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 4వ డివిజన్లో పరిశీలకురాలుగా నియమించిన మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి గడపకు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మీకు 1 ఇయర్ అయింది, తొలి అడుగుగా మీ ఇళ్లలో ఎలా ఉందని చెప్పేసి అన్న దామచర్ల జనార్దన్ రావు గారు అడుగుతుంటే వాళ్ళు తీసుకొచ్చి గత గవర్నమెంట్లో ఇచ్చిన కాగితాలు, ఈ పట్టా కాగితాలు ఏం చేసుకోవాలో 4 గీక్కోటానికి కూడా పనికి రావట్లేదు. అయ్యా నువ్వు మాకు అన్ని మంచిగానే చేసావు, ప్రతి ఇంట్లో పెన్షన్ వస్తుంది, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు పడుతున్నాయి, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయి, వినటానికే వినసొంపుగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబాన్ని కూడా టచ్ చేసిన మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పేసి లేని సమస్యలు ఉన్న సమస్యలతో సహా కలిపి ప్రతి ఒక్కరు డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం బాగలేదని చెప్తున్నారు. 1 సంవత్సరానికి ఇన్ని చేసావయ్యా, ఇంకా నువ్వు 30 సంవత్సరాల అధికారంలో ఉంటే మాకు ఇంకా చాలా మంచి జరిగిందని ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయితే దీవెనిస్తున్నారు, చిన్నపిల్లలు అయితే ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటున్నారు.